తండేల్ మూవీలో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి. అయితే ఈ సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరి రెమ్యూనరేషన్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అదేంటంటే నాగ చైతన్యకి 15,00,00,000 ఇచ్చారు ఈ సినిమాలో. అండ్ సాయి పల్లవికి 5,00,00,000 ఇచ్చారు. అసలు ఈ సినిమాకి ఫస్ట్ నాగ చైతన్య టీజర్ రిలీజ్ అయినప్పుడు కనీస హైప్ కూడా లేదు. ఎప్పుడైతే నాగ చైతన్య పాకిస్తాన్‌లో ఉన్నాడని ఈ టీజర్ మొత్తం ఎప్పుడైతే రిలీజ్ అయిందో దీని మీద కనీస హైప్ కూడా రాలేదు. అండ్ సినిమా హిట్ అవుతుందని కూడా ఆ టైంలో ఎవ్వరు అనుకోలేదు. బట్ ఎప్పుడైతే సాయి పల్లవి ఉన్న ట్రైలర్ రిలీజ్ అయిందో సినిమాకి సూపర్ హైప్ వచ్చింది. ఆ మ్యూజిక్ అండ్ సాయి పల్లవి రెండూ కూడా సినిమాకి సూపర్ హైప్ పెంచేశాయి. దీంతోటి సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి అలాంటప్పుడు సాయి పల్లవి వల్ల సినిమాకి హైప్ వచ్చినప్పుడు సాయి పల్లవికి ఎందుకని రెమ్యునరేషన్ ఇంత తక్కువ ఇచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న కాంట్రవర్సీ. అయితే దీనిపైన ఇంతకు ముందే బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అమీర్ ఖాన్ని అడుగుతాడు, హీరోలకి 100 కోట్లు 200 కోట్లు కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతారు, బట్ హీరోయిన్లకి మాత్రం 5 కోట్లు 10 కోట్లు మాత్రం ఎందుకు ఇస్తారు అని. అప్పుడు హీరోయిన్లు కూడా అవును మాకు కూడా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలి అని అడుగుతారు. బట్ దానికి అమీర్ ఖాన్ ఏం చెప్తారంటే హీరోకి భారీ మార్కెట్ ఉంటుంది అండ్ ఆ మార్కెట్కి తగ్గట్టే హీరోకి అంతంత రెమ్యునరేషన్ ఇస్తారు. ఒకవేళ హీరోయిన్లకు కూడా అంత మార్కెట్ ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా 100 కోట్లు 200 కోట్లు ఇవ్వడంలో తప్పు లేదని అమీర్ ఖాన్ చెప్తారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి విషయంలో అండ్ తండేలు విషయంలో ఆ టాపిక్ అనేది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి హైప్ పెరిగింది అండ్ మార్కెట్ జరుగుతుంది మొత్తం కూడా సాయి పల్లవి వల్ల అనే టాక్ నడుస్తుంది. అలాంటప్పుడు సాయి పల్లవికి కాకుండా నాగ చైతన్యకి ఎక్కువ రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చారు అనేది సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్న. అయితే దీనికి చాలామంది సినిమా ఎక్స్పర్ట్స్ సోషల్ మీడియాలోనే రిప్లై ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే సాధారణంగా ఒక సినిమా కోసం హీరో సంవత్సరాల తరబడి కష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా 3-4 సంవత్సరాలు కష్టపడ్డారు. బాహుబలి కోసం ప్రభాస్ అయితే 6 ఏళ్ళు కష్టపడ్డాడు. అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ 3 ఏళ్ళు కష్టపడ్డాడు. సో ఇలా ఒక హీరో తన సినిమా కోసం సంవత్సరాలు కష్టపడి అంత కాలాన్ని ఆ సినిమా కోసం ఇచ్చేస్తాడు. బట్ హీరోయిన్లు అలా కాదు. వాళ్ళు ఒక 30 రోజులు లేదా 60 రోజులు డేట్స్ ఇస్తే సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ 60 రోజులు లేదా 30 రోజులు కంప్లీట్ అయిపోగానే వాళ్ళు మళ్ళీ రెండో సినిమాకి షిఫ్ట్ అయిపోవచ్చు. దీనివల్ల ఆ కొంచెం షూటింగ్ ఉండడం వల్లే వాళ్ళ ఆ షూటింగ్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఆ రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. అండ్ హీరోలు వాళ్ళ మేకోవర్ కోసం, స్టోరీ కోసం, సినిమా కోసం ఇంతకాలం వెచ్చించబట్టే వాళ్ళకి ఇంత స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు సాయి పల్లవి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే సాయి పల్లవి వల్ల ఈ సినిమాకి ఖచ్చితంగా మార్కెట్ అండ్ హైప్ రెండూ వచ్చాయనే మాట ఎంత నిజమో, అలాగే సాయి పల్లవికి ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా అంతే భారీ స్థాయిలో అందింది. సాధారణంగా సాయి పల్లవికి 1-2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. అంటే సాయి పల్లవి కూడా తన రెమ్యునరేషన్ కన్నా కూడా డబల్ ట్రిపుల్ రెమ్యునరేషన్ దక్కింది. అంటే సాయి పల్లవికి కూడా ఆమె స్థాయికి తగ్గ గౌరవం లభించినట్లే అన్నమాట. అయితే మీరేమంటారు? సాయి పల్లవికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఆవిడ స్థాయికి అండ్ ఆవిడ వల్ల ఈ సినిమాకి క్రియేట్ అయిన మార్కెట్కి అండ్ హైప్కి సరిపోతుందంటారా? లేదా కామెంట్ చేసి చెప్పండి.